ఓం శాంతి. ఈరోజు మమ్మతో ఉన్న అనుభవాలు మనతో పంచుకుంటున్నారు రమేష్ భాయ్. నిన్న జగదీష్ భాయ్ అనుభవాలు విన్నాం కదా. జగదీష్ భాయ్ అంటే బాబాకు రైట్ హ్యాండ్, బాబా యొక్క ప్రేమకు పాత్రులయ్యారు, పూర్తిగా ఆజ్ఞాకారి అయి బాబా ఇచ్చే జ్ఞానాన్ని శాస్త్రాలతో తర్వాత సైన్స్తో సమన్వయం చేస్తూ ప్రూఫ్ చేసి పుస్తకాలన్నీ రాశారు మన లిటరేచర్. జగదీష్ భాయ్ 2002లోనే దూరం అయ్యారు. తర్వాత రమేష్ భాయ్, రమేష్ షా, బ్రహ్మకుమార్ రమేష్ షా అన్నయ్య పేరు. బాంబేలో ఉండేవారు అన్నయ్య. బాంబేలో ఉంటున్న మధుబన్కి సెక్రటరీ, జనరల్ సెక్రటరీస్ మరియు డైరెక్టర్స్గా ఉన్న అన్నయ్యలు గ్రూప్ ఏదైతే ఉందో పెద్ద అన్నయ్యలు, ముగ్గురు అన్నయ్యల్ని బాబా చూస్తూ ఉండేవారు కదా. నిర్వేర్ భాయ్, రమేష్ భాయ్, బ్రిజ్మోహన్ భాయ్. అందులో ఇప్పుడు బ్రిజ్మోహన్ భాయ్, నిర్వేర్ భాయ్ ఉన్నారు. రమేష్ భాయ్ దూరం అయ్యారు శరీరం వదిలి. బాబా సాకార మురళిలో కూడా చెప్తారు కదా, ఉషాబేన్, రమేష్ భాయ్ గంధర్వి వివాహం బాబా జరిపించారు. వారు బాబా చెప్పినట్లనే గృహస్థ జీవితంలో ఉంటూ బాబా సేవల చేస్తూ వాళ్ళు లౌకిక ఉద్యోగ వృత్తి చేస్తూ కూడా బాబా సేవలో పూర్తి సపోర్ట్గా ఉండి దేశ విదేశాల్లో సేవ చేశారు ఇద్దరు కలిసి, ఉషాబేన్, రమేష్ భాయ్. ఆ రమేష్ భాయ్ ఈరోజు మనకు మమ్మతో ఉన్న అనుభవాలని వినిపిస్తున్నారు. మాతేశ్వరి సమస్త సంసార్కి మా, మాతేశ్వరి మొత్తం ప్రపంచానికి మాగా ఎలా ఉండేవారు. ब्रह्म कुमार भ्राता रमेशा जी मम्मा के संबंध में अपना अनुभव सुनाते कि सन 1955 में मम्मा मुंबई आई थी. బ్రహ్మ కుమార్ రమేష్ అన్నయ్య గారు మమ్మ సంబంధంలో తన అనుభవం వినిపిస్తూ చెప్తున్నారు. 1995లో మమ్మ ముంబై వచ్చారు. मेरी लौकिक माँ ने मेरे से पूछा, मातेश्वरी आई है, आप मिलने చలేంగే. అయితే రమేష్ భాయ్ వాళ్ళ అమ్మగారు రోజు సెంటర్కి వెళ్ళేవారు, జ్ఞానంలో ఉన్నారు. అప్పుడు ఇంకా రమేష్ భాయ్ జ్ఞానంలో రాలేదు. అయితే వాళ్ళ లౌకిక అమ్మగారు రమేష్ భాయ్ని అడిగారంట, మాతేశ్వరి మమ్మ వచ్చి ఉన్నారు ఇప్పుడు ముంబైలోని, కలవడానికి నువ్వు వస్తావా అని. मैंने कहा जरूर चलूंगा, उनसे समय ले लेना, क्योंकि उनसे मिलने वाले भी बहुत होते हैं और उनके कार्यक्रम भी बहुत होते हैं. అయితే రమేష్ భాయ్ అన్నారంట, తప్పకుండా నేను కలుస్తాను మమ్మతోని, టైం తీసుకోండి అని. ఎందుకంటే ఆమెతో కలవడానికి చాలా మంది వస్తూ ఉంటారు, కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి కదా సెంటర్లో ఇంకా మిగిలినవి. అందుకని ఒక టైం అనేది తీసుకుంటే నేను కలవడానికి వస్తాను అని అన్నారంట రమేష్ భాయ్. शाम को 5-6 बजे के बीच का समय मुझे उन्होंने दिया था. అయితే సాయంత్రం 5-6 ఈ మధ్యలో సమయంలో కలవడానికి రావచ్చని టైం ఇచ్చారంట సెంటర్ నుండి. పహలీ బార్ మైనే మమ్మాకు దీకా, మొదటిసారి మమ్మను కలిశాను, చూశాను మొదటిసారి నేను అని చెప్తున్నారు. మమ్మ పార్సీ స్టైల్కి సాడీ పెహనే థీ. మమ్మ పారసీలో లా చీర కట్టుకునే విధానాల ఉంది. మమ్మది చూసి ఉంటారు కదా ఫోటోల్లోని, భిన్నంగా ఉంటుందన్నమాట. पहली मुलाकात में ही मम्मा से एक अदृश्य और అవినాశి సంబంధం జుట్టు గయా. అయితే మొదటి కలయికలోని
మమ్మాతో ఒక అదృశ్యమైనటువంటి, తెలియనటువంటి అవినాశి సంబంధం నాకు ఏర్పడిపోయింది అని చెప్తున్నారు रमेश में। उसी संबंध के कारण मेरे जीवन में काफ़ी परिवर्तन आ गए। మా అమ్మతో ఉన్న ఆ అవినాశి సంబంధం కారణంగానే మా అమ్మతో కలిసిన రోజు నుండి నా జీవితంలో చాలా పరివర్తన వచ్చేసింది అని చెప్తున్నారు అన్నయ్య। काफ़ी समय मम्मा हमारे साथ रही। मम्मा ने हमारी माँ बनकर कई बातों को बताया और सिखाया। చాలా రోజులు మమ్మ మాతోనే ఉన్నారు। మాకు తల్లిగా ఎన్నో విషయాలు చెప్పేవారు మరియు నేర్పించారు అని చెప్తున్నారు అన్నయ్య। कहते हैं ना कि माँ प्रथम गुरु होती है, उसी प्रकार मम्मा ने हमारे ईश्वरी जीवन की गुरु माँ बनकर हमें बहुत कुछ सिखाया। చెప్తారు కదా, తల్లి ప్రథమ గురువు అవుతారు, తల్లి మొదటి గురువు అని అంటారు కదా। ఆ విధంగా ఏంటంటే మా అమ్మ మాకు గురుమాగా తయారై నాకు చాలా నేర్పించారు। అంటే జ్ఞానం యొక్క ప్రభావం పడిందే మా అమ్మ ద్వారా రమేష్ భాయ్‌కి। मैं मम्मा से टेढ़े-मेढ़े सवाल पूछता था, फिर भी मम्मा उन सवालों का जवाब मुस्कुराते हुए देकर दिल को तसल्ली देती थी। నేను మా అమ్మని కలిసినప్పుడు వంకర టింకర ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని। అయినప్పటికి కూడా మా అమ్మ ఆ ప్రశ్నలన్నింటికి చిరునవ్వుతోనే జవాబిస్తూ నా మనసుకి तृप्ति కలిగించేవారు అని చెప్తున్నారు అన్నయ్య। एक बार मम्मा से पूछा, आपसे पहले भी आई हुई बहनें यज्ञ में बहुत थी, फिर भी आप अपने पुरुषार्थ में सबसे आगे बढ़ी, आप में ऐसी कौन सी एक बात थी जो आप सबसे आगे चली गई? ఒకసారి మా అమ్మను రమేష్ భాయ్ అడిగారంట, మీకన్నా ముందు కూడా చాలా మంది అక్కేలు ఈ యజ్ఞంలో వచ్చి ఉన్నారు కదా, అయినప్పటికీ మీరు వారికన్నా ముందుకు వెళ్ళిపోయారు పురుషార్థంలోని। అయితే ఎటువంటి విషయము, ఏ విషయం మీలో ఉంది? దాని కారణంగా మీరు ముందుకెళ్ళగలిగారు? ఏ విషయము? ఏ గుణం వలన మీరు ముందుకెళ్లారు? అని అడిగారంట। मम्मा ने कहा ये तो बहुत कठिन प्रश्न है क्योंकि कोई व्यक्ति एक ही बात से नहीं ఆగే నీ బడతా। అయితే మా అమ్మ వెంటనే అన్నారంట, ఇది చాలా కష్టమైన ప్రశ్న అడిగేవు నువ్వు నన్ను। ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఏదో ఒక విషయం కారణంగా ముందుకు వెళ్ళరు। కయి బాतें होती उन सबके तालमेल से వ్యక్తి జీవన్ में आगे बढ़ता। ఎన్నో విషయాల యొక్క మిలనంతో మనలో ఎన్నో విషయాలు, విశేషతలు కలయికతో వ్యక్తి ఎవరైనా జీవితంలో ముందుకెళ్తారు। ఒక విషయం ఉండదు ముందుకెళ్ళడానికి అన్నారంట మా అమ్మ। मैंने कहा नहीं, मैं एक ही बात जानना चाहता हूँ जिससे आप पुरुषार्थ में आगे बढ़े। అయితే అన్నయ్య అన్నారంట, లేదు మమ్మ, ఏదో ఒక్క విషయం ఏదో అటువంటిది ఉండి ఉంటది మీలో, దాని ద్వారా మీరు పురుషార్థంలో ముందుకు నడిచారు। అలాంటి ఒక్క విషయం ఏది మీలో ఉందో చెప్పండి అన్నారంట। काफ़ी समय सोचने के बाद मम्मा ने कहा, मैं समझती कि मेरे में जो दृढ़ता है ना कि एक बार कोई संकल्प किया तो उसको किसी भी हालत में पूर्ण करना ही, इसी गुण से मैं आगे बढ़ रही हूँ। చాలా సేపు ఆలోచించిన తర్వాత మమ్మ అన్నారంట, నాకు అనిపిస్తుంది నాలో దృఢత అనే గుణం ఏదైతే ఉందో, ఒకసారి ఏదైనా నేను సంకల్పించుకున్నాను అంటే, ఏదైనా సంకల్పించాను అంటే అది ఎట్టి పరిస్థితులైనా పూర్తి చేయాలనే దృఢత ఏదైతే ఉందో, ఈ గుణం ద్వారానే నేను ముందుకి వెళ్తున్నానేమో అన్నారంట మా అమ్మ। सर्व को सम्मान देने वाली सर्वमान्य माँ। मम्मा हर एक को बहुत स्नेह देने के साथ साथ सम्मान भी देती थी। మమ్మ ప్రతి ఒక్కరికి చాలా స్నేహం ఇవ్వడంతో పాటు సన్మానం కూడా ఇచ్చేవారు। एक बार की बात ये मैंने मम्मा से कहा, मम्मा आपकी एक बात मुझे अच्छी नहीं लगती। ఒకసారి విషయము జరిగిన విషయం ఏంటంటే రమేష్ భాయ్ చెప్తున్నారు, నేను మా అమ్మతో అన్నాను, మమ్మ మీలో ఒక విషయం నాకు నచ్చటం లేదు అన్నారంట అన్నయ్య। మమ్మానే కా కౌన్ सी बात? మమ్మ అడిగారంటే ఏంటి ఆ విషయం, ఏంటి నచ్చట్లేదు? मैंने कहा मम्मा लौकिक में कोई भी माँ अपने बेटे को आप नहीं कहती, तू कहती या तुम कहते। आप मुझे आप शब्द का संबोधन करते हैं, इसका अर्थ है आपने मुझे अपना बच्चा स्वीकार नहीं किया। అయితే అన్నయ్య అన్నారంట, మమ్మ లౌకికంలోనే ఎవరైనా తల్లి ఉన్నారనుకోండి,
తన కొడుకులను నువ్వు, నువ్వు అంటారు. అంతేకాని మీరు, మీరు అని సంబోధించరు. కానీ మీరు నన్ను మీరు, మీరు అని సంబోధిస్తారు. నువ్వు అనరెందుకు? అంటే దీని అర్థం ఏంటి? నన్ను మీ బిడ్డగా స్వీకరించలేదా? దూరంగా అనుకుంటున్నారా నన్ను? మీరు, మీరు అంటారు అని అడిగారంట. మమ్మనే కా ऐसा नहीं, आपने बाबा को अपना बनाया, उससे पूर्व मम्मा ने आपको अपना बनाया है. వెంటనే మమ్మ అన్నారంట. అలాగేమీ లేదే. నువ్వు బాబాను నీ వాడిగా చేసుకునే దానికంటే ముందుగానే మమ్మ నిన్ను తనవాడిగా చేసుకున్నారు అని అన్నారంట మమ్మ. मैंने कहा तो मुझे तुम क्यों नहीं कहते? మరి అలాంటప్పుడు నువ్వు అని ఎందుకు సంబోధించరు నన్ను అని అడిగారంట అన్నయ్య మళ్ళీ. ये आप शब्द मुझे बहुत भारी लगता है. మీరు నన్ను మీరు, మీరు అని అంత గౌరవంగా పిలుస్తుంటే నాకు చాలా బరువు అనిపిస్తూ ఉంది అన్నారంట అన్నయ్య. मैं उम्र में भी आपसे बड़ा नहीं हूँ और आप भविष्य विश्व महारानी श्री लक्ष्मी के रूप में, वर्तमान में जगत जननी अम्बा के रूप में, भगवती सरस्वती के रूप में पूजी जाती है, फिर भी आप मुझे ऐसे क्यों संबोधित करती हैं? అన్నయ్య అన్నారంట. నేను వయసులో కూడా మీకన్నా చిన్నవాడిని, పెద్దవాడిని కూడా కాదు. అలాగే మహిమ కూడా చూసుకున్నా మీరు కాబోయే భవిష్యత్తులో కాబోయే విశ్వ మహారాణి శ్రీ లక్ష్మీ రూపంలో ఉన్నారు మీరు. హ్మ్. వర్తమానంలో కూడా జగత్ జనని అంబా రూపం మీరు. భగవతి సరస్వతి రూపంలో పూజింపబడుతున్నారు. ఇంత గొప్ప స్థానమైనప్పటికీ మీరు నన్ను ఇలా ఎందుకు సంబోధిస్తారు మీరు అని అడిగారంట అన్నయ్య. तो मम्मा कहने लगी, देखो रमेश जी, इस सृष्टि नाटक में हर आत्मा श्रेष्ठ है, वो अपना पार्ट बजा रहे और हम सब उस परम पिता परमात्मा के संतान आत्मा भाई भाई हैं. మమ్మ వెంటనే చెప్పారంట, చూడు రమేష్, ఈ సృష్టి నాటకంలో ప్రతి ఆత్మ శ్రేష్టమైన వారే. చూడు రమేష్ జీ అన్నారు అప్పుడు కూడా, రమేష్ అనలేదు. చూడు రమేష్ జీ, ఈ సృష్టి నాటకంలో ప్రతి ఆత్మ శ్రేష్టమైన వారే. వాళ్ళ పాత్ర వాళ్ళు అభినయిస్తున్నారు. మనమంతా ఆ పరంపిత పరమాత్మ సంతానం, సోదరులం మాత్రమే. అంటే నేను నీకన్నా ఎక్కువ కాదు, నువ్వు నాకన్నా తక్కువ కాదు. అందరం సోదరులము ఆత్మ రూపంలో అనేది అర్థం చేయించారు మమ్మ. इसलिए आपस में प्यार और रिगार्ड से व्यवहार करना चाहिए. అందుకే పరస్పరంలో ప్రేమ మరియు గౌరవంగా వ్యవహరించాలి మనము అన్నారంట మమ్మ. लोक व्यवहार अर्थ में आपके लिए आप शब्द का प्रयोग करती हूँ. లోక వ్యవహారం కోసం నేను మీరు ఆప్ మీరు అనే మాటను నేను ఉపయోగిస్తున్నాను అన్నారంట మమ్మ. आप ये नहीं समझो कि मम्मा ने मुझे अपने बच्चे के रूप में स्वीकार नहीं किया. అంతేకాని మీరు మీరు అంటున్నానని మమ్మ నన్ను తన కొడుకు రూపంలో స్వీకరించలేదు అని అలా అనుకోకు అన్నారంట మమ్మ. इस प्रकार मम्मा से हमें यह सीखने को मिला कि हर व्यक्ति के साथ दुरानदेशी बन सम्मान और स्नेह से వ్యవహాर करना चाहिए. ఈ రకంగా మమ్మని చూసి నేర్చుకోవడానికి ఏం దొరికిందంటే ప్రతి వ్యక్తితో దూరాందేశీగా తయారై సమ్మానం మరియు స్నేహంతో వ్యవహరించాలి అనేది నేర్చుకున్నాం మేము అని చెప్తున్నారు అన్నయ్య. సదా సహారా और साथ देने वाली అభయకారి, సదా ఆధారం మరియు తోడు ఇచ్చేటటువంటి सहयोगम ఇచ్చేటటువంటి అభయకారిగా ఉండేవారు మమ్మ. ముంబై में जब पहली बार प्रदर्शनी करनी थी तो मैंने मम्मा से कहा, मम्मा ने कहा कितना खर्चा आएगा? ముంబైలో మొదటిసారి ప్రదర్శని పెట్టాల్సి ఉంది, పెట్టాలనుకున్నారు. అప్పుడు అంటే అప్పుడు చిత్రాలు కూడా ఇంకా తయారు కాలేదు మనవి. అయితే ముంబైలో ప్రదర్శని పెట్టాలనుకున్నారు. ముంబైలో ఉంటారు కదా రమేష్ భాయ్. మమ్మకి చెప్పారంట, ఇలా ప్రదర్శని పెట్టాలనుకుంటున్నాను అని. మమ్మ అన్నారంట, ఎంత ఖర్చు అవుతుంది దానికి అని అడిగారంట. मैंने कहा मम्मा बाबा की छुट्टी तो मिलनी चाहिए ना. అయితే అన్నయ్య అన్నారంట రమేష్ భాయ్, మమ్మ ముందు బాబా పర్మిషన్ ఇవ్వాలి కదా, తర్వాత ఖర్చు విషయం ఆలోచించడము అని. मम्मा ने कहा बाबा की तरफ से मम्मा छुट्टी देती है, कितना खर्चा होगा बताओ.
మమ్మ అన్నారంట. బాబా వైపు నుండి మమ్మ నీకు పర్మిషన్ ఇస్తారులే. కానీ ఎంత ఖర్చు అవ్వచ్చో చెప్పు దానికోసం అని అడిగారంట. मैंने कहा करीब इतने रुपए సుమారుగా ఇన్ని రూపాయలు అవ్వచ్చు అని అంచనా వేసి చెప్పారంట అన్నయ్య. मम्मा ने कहा ठीक है आप प्रदर्शनी कर लो इस प्रकार मम्मा की सम्मति मेरे लिए हमेशा रहे. వెంటనే మమ్మ అన్నారంట సరే ప్రదర్శిని పెట్టు ఏర్పాటు చెయ్యి ప్రదర్శిని అన్నారంట మమ్మ. ఈ విధంగా మమ్మ ప్రతి విషయంలో కూడా సమ్మతి ఇచ్చేవారు నా పట్ల. ఎప్పుడు కూడా సమ్మతి ఉండేది మమ్మది అని చెప్తూ ఉన్నారనమాట రమేష్ భాయ్ తన అనుభవంలో. प्रदर्शनी के लिए चित्र बनाना पड़ता था. चित्र बनने के बाद करेक्शन संशोधन के लिए उनको बाबा को भेजते थे. ప్రదర్శని కోసం చిత్రాలు తయారు చేయాలి. చిత్రాలు తయారు చేసి అది కరెక్షన్ చేయడానికని బాబాకు పంపించేవారంట మధుబన్ बम्बई నుండి. बाबा करेक्शन करके भेज देते थे. एक बार तो बाबा ने पत्र में लिखा बच्चा तो चित्र के पीछे पागल बन गया है. ज्यादा चित्र लेकर क्या करना है. जाड़ त्रिमूर्ति गोला ये 3 चित्र ही काफी है. బాబా కరెక్షన్ చేసి తిరిగి పంపించేవారు. అంటే అప్పుడు వాళ్ళు ప్రింట్ చేసేవారనమాట. అయితే ఒకసారి బాబా ఉత్తరంలో రాశారంట. ఆ చిత్రాలు కరెక్షన్ చేసి పంపిస్తూ బాబా రాశారంట, బచ్చా చిత్రాలు వెనుక పిచ్చివాడైపోయాను. ఇన్ని చిత్రాలు ఎందుకసలు? ఏం చేసుకుంటాము? కల్పవృక్షం, త్రిమూర్తి, సృష్టి చక్రం ఈ 3 చిత్రాలే చాలు అన్నారంట బాబా. उस पत्र के नीचे कोने में मम्मा के उत्साह भरने वाले शब्द भी थे. रमेश बच्चे आप जो कर रहे हो वो ठीक है. बाबा आपकी परीक्षा ले रहे हैं. అదే ఉత్తరంలో కింద ఒక కార్నర్ లో మమ్మ ఉత్సాహం నింపినటువంటి మాటలు రాసినవి ఉన్నాయంటే ఏంటంటే, రమేష్ బచ్చే మీరు ఏదైతే చేస్తున్నారో అది బాగానే ఉంది, నువ్వు చేస్తూ వెళ్ళిపో. బాబా ఈ విధంగా నిన్ను పరీక్ష పెట్టడానికి అంటున్నారు అని రాశారంట మమ్మ ఆ ఉత్తరంలో. ఆ చిత్ర బనాతే రహో, మీరు మీ చిత్రాలు తయారు చేసుకుంటూ ఉండండి అన్నారు అని రాశారంట మమ్మ. इस प्रकार हमारे जीवन में मम्मा का सहारा कहिए, हिम्मत कहिए, तरफदारी कहिए, वो हमेशा रही. ఈ రకంగా మా జీవితంలో మమ్మ యొక్క సహయోగం కానీ సాహసం కానీ మమ్మ యొక్క అంటే ప్రశంస కానీ సదా మా వెనుక ఉండేది అని చెప్తున్నారు అన్నయ్య. उसी साल 29 दिसंबर को प्रदर्शनी का उद्घाटन हुआ जिसमें मम्मा भी आई थी. అదే సంవత్సరం 29 డిసెంబర్ ప్రదర్శని ఉద్ఘాటన జరిగిందంట. మమ్మ కూడా ఆ ఉద్ఘాటనలో వచ్చారు. డ్రామా పర్ అచల్ और अटल विश्वास. డ్రామా పైన చలించని చెరగని విశ్వాసం మమ్మలో ఉండేది. उस समय की बात है जब मैं मधुबन में था. మమ్మ హాపుడ్ కా చక్కర్ లగాకర్ ఆనే వాలీ థీ. ఒకసారి విషయము రమేష్ భాయ్ చెప్తున్నారు, నేను మధుబన్లో ఉన్నాను. అప్పుడు హాపుడ్ సెంటర్ కి చక్రం వేసి వచ్చారు మమ్మ. హాపుడ్ సేవా కేంద్రంలో వెళ్ళి అక్కడ సేవ చేసి వస్తున్నారంట. ఉసి దిన్ షామ్ కో మమ్మ కా ఆగమన్ హువా. ఆ రోజు సాయంత్రం మమ్మ రావడం జరిగింది. उस समय उनका भव्य स्वागत हुआ. అప్పుడు మమ్మకు చాలా భవ్య స్వాగతం పలికారంట అందరూ మధుబన్లో. रात को बाबा मम्मा बैठे हुए थे. मम्मा हापुड़ के हंगामे के बारे में बाबा को समाचार सुना रही थी. రాత్రి మమ్మ బాబా ఇద్దరు కూర్చున్నారు అంట. అయితే మమ్మ హాపుడ్ సేవా కేంద్రంలో జరిగిన సమాచారం అంతా బాబాకు వినిపిస్తున్నారంట. మేబీ వహిత రమేష్ భాయ్ కూడా అక్కడే ఉన్నారంట. అప్పుడు మమ్మ బాబాకు సునానీతికి వహాకి విరోధి లోగోనే క్యా కియా. మమ్మ బాబాకు వినిపిస్తున్నారంట అక్కడ విరోధిగా ఉండేవాళ్ళు ఏం చేశారు అని సమాచారం అంతా. క్యా కియా కైసే కియా ఆది ఆది అక్కడ ఏం జరిగింది, ఎలా చేశారు, వాళ్ళు ఏం జరిగింది అనేది చెప్తున్నారంట బాబాకు. బాబా శాంతి చిత్ హోకర్ సున్ రహే थे. మమ్మ ఏక్ రస్ హోకర్ బతా రహీ थे.
బాబా శాంతిగా వింటున్నారు. మమ్మ ఏకరసంగా అక్కడ సమాచారం అంతా చెప్తూ ఉన్నారు. मैं भी उनका वार्तालाप सुन रहा था. రమేష్ భాయ్ చెప్తున్నారు. నేను కూడా మమ్మ బాబాతో పాటు అక్కడ ఉన్నాను. వారి వార్తాలాపన వింటున్నాను. सुनता रहा. मेरे मन में एक प्रश्न उठा. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది. बाद में मैंने मम्मा से पूछा. తర్వాత मम्मा అని అడిగారంట అన్నయ్య. मम्मा आप खुद हापुड़ की परिस्थिति देख कर आई है और वो सारी बातें बाबा को सुना भी रही हैं। जब आप ये सब देख रही थी तो क्या आपके मन में कोई हलचल आदि उत्पन्न हुई थी? తర్వాత అక్కడి నుండి లేచిపోయాక మా అమ్మని వ్యక్తిగతంగా ఆ అన్నయ్య అడిగారు. మమ్మ మీరు స్వయం హాపుడ్ సెంటర్‌లో జరిగిన పరిస్థితి అంతా చూసి వచ్చారు. బాబాకంత వినిపించారు కూడా మీరు. మీరెప్పుడైతే ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితి చూసారో, మీకు మనసులో అలజడి రాలేదా అని అడిగారంట. అలజడి కలగలేదా పరిస్థితిలో అని. मम्मा ने कहा मुझे कोई हलचल नहीं होती है. फिर मैंने पूछा क्यों नहीं होती है? నాకేమీ అలజడి కలగదు. నేనేమి అలజడిలో రాను అటువంటి విషయాలలో అన్నారంట మమ్మ. అయితే అన్నయ్య అడిగారంటే, "ఎందుకు అలజడిలో రారు మీరు?" అని అడిగారంట. అదెలా జరుగుతుంది అని. मम्मा ने बाबा को देखते हुए बताया, एक बात का हमें पक्का निश्चय है कि 5000 वर्ष पहले जैसे स्थापना हुई थी, अब भी वैसे ही हो रही। अभी जो उतार चढ़ाव विघ्न परिस्थिति आदि आ रही, वे 5000 वर्ष पहले भी आई थी। ऐसी कई बातें आएंगी और जाएंगी, इसलिए इन बातों से हमारी अवस्था नहीं बिगड़ती और हम भी हलचल में नहीं आते। इस प्रकार ड्रामा के ऊपर मम्मा का जो अचल विश्वास था उससे हमें सीखने को मिला. అయితే మమ్మ చెప్పారంట, బాబాను చూస్తూ చెప్పారంట మమ్మ, ఒక విషయం నాకు పక్కా నిశ్చయమైంది ఏంటంటే 5000 సంవత్సరాల పూర్వం ఏదైతే స్థాపన జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఎగుడు దిగుడులు, విఘ్నాలు, పరిస్థితులు అనేవి వస్తున్నాయి. 5000 సంవత్సరాల పూర్వం కూడా వచ్చినటువంటివి ఇవన్నీ. ఇలా ఎన్నో సమస్యలు, విషయాలు వస్తాయి మరియు వెళ్ళిపోతూ ఉంటాయి. అందువలన ఈ విషయాల కారణంగా నా అవస్థ పాడవదు మరియు నేను హల్చల్‌లోకి రాను. అవి వస్తూ ఉంటే, వెళ్ళిపోతూ ఉంటే కల్పకల్పం వచ్చేవే అవి అని అన్నారంట మమ్మ. ఈ రకంగా డ్రామా పైన మమ్మాకు ఏదైతే చలించిన విశ్వాసం ఉండేదో దానిని చూసి మేము కూడా నేర్చుకున్నాము అని చెప్తున్నారు రమేష్ భాయ్. ప్యార్ హమ్ నీ దేంగే తో ఔర్ కౌన్ దేంగే, మనము ప్రేమ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అనేవారు మమ్మ. मैंने एक बार मम्मा से पूछा, मम्मा आपके पास जो भी आता है अपनी कष्ट आदि सुनाते हैं या दूसरों की कमी कमजोरियों के बारे में सुनाता है? कोई अच्छी बात सुनानी तो आता ही नहीं है. मम्मा ने कहा यह बात सच है. ఒకసారి మమ్మను నేను అడిగాను. రమేష్ భాయ్ చెప్తున్నారు. ఏమని? మమ్మ మీ దగ్గరికి ఎవరొచ్చినా వాళ్ళు కష్టాలైనా చెప్పుకుంటారు. లేదా ఎవరి బలహీనతలో లోపాలు తెచ్చైనా ఫలానా వాళ్ళు ఇలా అలా అని కంప్లెయింట్స్ అయినా చెప్తారు మీ దగ్గర వచ్చి. అంతే కదా! మంచి మాటలు చెప్పడానికైతే ఎవరు మీ ఎదురుగా రారు. అంతా కంప్లెయింట్స్ లేకపోతే ఇలా కష్టాలు చెప్పుకోవడం అలాగే వస్తారు కదా అన్నారంట. మా అమ్మ అన్నారంట అవును నిజమే అని. फिर मैंने कहा ऐसे कोई हमें सुनाते तो उसका प्रभाव हमारे ऊपर पड़ता है और उस व्यक्ति को उसी दृष्टि से देखना शुरू करते, तो आपके ऊपर ऐसा प्रभाव नहीं होता? అయితే వెంటనే రమేష్ భాయ్ అన్నారంట, చూడండి మమ్మ అలాగెవరైనా మా దగ్గర వచ్చి వాళ్ళ లోపాలు కానీ లేదా ఇతరుల లోపాలు తెచ్చి చెప్పినా లేదా ఇంకేదైనా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నా ఏదైతే వింటామో ఆ ప్రభావం మా మీద పడిపోతూ ఉంటది. ఆ వ్యక్తిని తర్వాత అదే దృష్టితో చూడడం మొదలు పెడతాం మేము. కానీ మీ పైన అలాంటి ప్రభావం పడదా? అని అడిగారంట. मम्मा ने कहा मैं समझती हूँ कि हर एक पुरुषार्थी हर एक पुरुषार्थ करके अपने को बदलने का आगे बढ़ाने का प्रयत्न कर रहा है। प्रयत्न करते करते कई आगे बढ़ते कई फेल हो जाते कई धीरे धीरे चलते कई रुक जाते हैं।
मम्मा ये भी जानती कि ये स्कूल है, स्कूल में सब तरह के विद्यार्थी होते, कोई तेज कोई डल, परीक्षा में सब पहले नंबर में तो पास नहीं होते, कोई पहला कोई दूसरा कोई तीसरा, कोई नापास भी होते हैं। हमें इस बात का भी निश्चय कि राजधानी स्थापन हो रहे हैं, राजधानी में नंबर बार होते हैं, राजधानी की जो भी वर्ग है सब यहीं से बनने और हर एक उस पद के आधार से बने संस्कार अनुसार यहाँ अपना पुरुषार्थ करते हैं। इसलिए कोई किसी के बारे में कुछ भी कहे, लेकिन मैं किसी के अवगुण अथवा कमियों को अपने चित्त पर नहीं रखती। దానికి మమ్మ చెప్పారంట, నేనెప్పుడూ అనుకుంటాను ప్రతి ఒక్కరు పురుషార్థిగా ఉన్నారు. ప్రతి ఒక్కరు పురుషార్థం చేస్తున్నారు. మారాలి అని, ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తూ చేస్తూ కొంతమంది ముందుకి వెళ్ళిపోతారు. కొంతమంది ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేరు, ఫెయిల్ అవుతారు. కొంతమంది నెమ్మది నెమ్మదిగా వెళ్తున్నారు. కొంతమంది ఆగుతూ ఆగుతూ వెళ్తున్నారు. మాకిది కూడా తెలుసు. ఇదొక స్కూల్. స్కూల్‌లో అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. తీక్షణంగా ఉండేవాళ్ళు. తీక్షణ బుద్ధి. కొంతమంది డల్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. పరీక్షలో అందరూ మంచి నంబర్‌లోనే పాస్ అవ్వరు కదా! కొంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేవాళ్ళు ఉంటారు. ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా. ఇంకొకటి ఈ విషయం మీద కూడా నాకు నిశ్చయం ఉంది కదా! రాజధాని తయారవుతుంది ఇక్కడి నుండే. అన్ని రకాలు రాజధానికి కావాల్సిన పదవులు, అన్ని వర్గాలు ఇక్కడి నుండే తయారవుతున్నారు. ప్రతి ఒక్కరూ రాజధానిలో వెళ్ళి ఏ పదవి పొందవలసిన సంస్కారాలు వాళ్ళలో ఉన్నాయో దాననుసారం ఇక్కడ పురుషార్థం చేస్తూ ఉంటారు. అందుకని ఎవరి విషయంలో ఎవరేమి వచ్చి చెప్పినా కానీ నేను ఎవరి అవగుణాలు కానీ ఎవరి లోపాలను గాని నా చిత్తంలో ఉంచుకోను. అది వాళ్ళ పదవి, వాళ్ళ ప్రాప్తి, వాళ్ళ పురుషార్థం అని అనుకుంటాను అని చెప్తున్నారు మమ్మ. उस बच्चे के बारे में मैं अपने में नकारात्मक भाव का निर्माण कभी नहीं करते. అంతేగాని ఆ పిల్లల కోసం ఇప్పుడు నేను నెగెటివ్ భావాలు నిర్మాణం చేసుకోను నాలోని అని చెప్పారంట మమ్మ. जो बच्चा सुनाने आया उसके प्रति भी और जिसके बारे में सुना रहे उसके प्रति भी मेरे मन में कल्याण एवं स्नेह की भावना रहती. ఏ పిల్లలైతే వినిపించడానికి వస్తారో నా ఎదురుగా, ఎవరి కోసం వినిపిస్తారో, ఎవరు వచ్చి వినిపిస్తారో ఇద్దరి పట్ల కూడా నా మనసులో కళ్యాణ భావన, స్నేహ భావనే ఉంటుంది ఎప్పుడు అన్నారంట మమ్మ. सबको आगे बढ़ाने की शुभ भावना ही रहती. दोनों के प्रति मैं स्नेह और रिगार्ड दिखाती हूँ. అందరినీ ముందుకు నడపాలనే శుభ భావనే నాకు ఉంటుంది. ఇద్దరి పట్ల కూడా నేను స్నేహం మరియు రికార్డు చూపిస్తాను అన్నారంట మమ్మ. ఇద్దరు సమానమే నాకు. ఎవరు కంప్లైంట్ తెచ్చి చెప్తారో, ఎవరిలో ఆ కంప్లైంట్ ఉంటుందో అవగుణం, ఇద్దరిని కూడా నేను ఈక్వల్ గానే చూస్తాను. క్యూంకి ఉनको हम प्यार ना देंगे तो और कौन देगा? ఎందుకంటే మనము ప్రేమ ఇవ్వకపోతే వాళ్ళ అవగుణాలు చూసి ఇంకెవరు వాళ్ళకి ప్రేమ ఇస్తారు అని అనేవారంట మమ్మ. जब मम्मा मुंबई आई थी उस समय बाबा ने उनको श्री लक्ष्मी श्री नारायण का चित्र बनाने की जिम्मेवारी दी. మమ్మ ముంబైలో ఒకసారి వచ్చి ఉన్నప్పుడు బాబా ఆమెకు శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ చిత్రం తయారు చేయించు అని ఒక బాధ్యత అప్పచెప్పారంట మమ్మకు. బాబా ముంబైలో ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని తయారు చేయించు అని. घाटकोपर की नलिनी बेन के पिताजी काकू भाई के पास परमानंद नामक एक आर्टिस्ट था. उसे चित्र बनवाते थे. घाटकोपर అని ముంబైలో ఒక ఏరియా అది. నళిని దీది ఘాట్కోపర్ సెంటర్ ఇన్ఛార్జ్ ఇప్పుడు కూడా. ఆ నళిని దీది వాళ్ళ నాన్నగారు కాకుభాయ్ అని ఆయన దగ్గర పరమానంద అనే పేరుతో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడంట. అతని చేత చిత్రాలన్నీ చేయిస్తూ ఉండేవారంట వీళ్ళు. ఆ ఆర్టిస్ట్ చేత చిత్రాలు వేయించేవారంట. मम्मा कहती थी कि ये प्रथम विश्व महारानी विश्व महाराजा का चित्र है, इसलिए चित्र बहुत अच्छा होना चाहिए. మమ్మ అనేవారంట, ఈ లక్ష్మీనారాయణ చిత్రం ఏదైతే వేయిస్తున్నామో మనము ప్రథమ విశ్వ మహారాణి విశ్వ మహారాజా చిత్రం తయారు కాబోతుంది. ఇది
లక్ష్మీనారాయణ చిత్రం అంటే. అందువలన ఈ చిత్రం చాలా బాగా తయారు చేయాలి అన్నారంట మా అమ్మ. हर बात के लिए मम्मा अव्यक्त बाबा के पास సందేశి బేస్కర్ పూచా కర్తీ థీ. అందుకని ఆ చిత్రాన్ని ఎలా తయారు చేయాలి అనే సలహాలు ప్రతి విషయం కోసం సందేశ్ అక్కిల్ని వతనంలో పంపించి అవ్యక్త బాబా దగ్గర సలహాలు అడిగి రప్పించేవారంట సందేశ్ అక్కిల్తోని. ఆ ఒక్క చిత్రం తయారు చేయడానికి. बाबा बताते थे कि श्री लक्ष्मी श्री नारायण के गले में माला कितनी होनी चाहिए, माला में कितनी हीरे मोती रतन आदि होने चाहिए, और यहाँ तक कि कमर पर बांधने वाली कमर बंद पर भी कितने हीरे आदि होने चाहिए। इस प्रकार हर बात की सविस्तार जानकारी बाबा से मम्मा लेती थी। ये भी हमारे लिए भविष्य सेवा के लिए एक प्रशिक्षण था। అయితే బాబా వతనంలో చెప్పేవారంట సందేశ్ అక్కికి, శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ మెడలో మాల ఎంత ఉండాలి అని, ఆ మాలలో ఎన్ని వజ్రాలు అక్కడ ఫోటోలో ప్రింట్ చేయాలి, ఎన్ని వజ్రాలు ఉన్నట్టు, ఎన్ని ముత్యాలు, ఎన్ని రత్నాలు అమర్చాలి ఆ ఫోటోలో మాలలోని అని పైనుండి సలహాలు వచ్చేవంట మెసేజ్ సందేశంలో. ఇంకా నడుముకి ఉండే వడ్డానం లాంటిది కూడా దేవతలు నడుముకి కట్టేది ఉంటది కదా, దానిలో కూడా ఎన్ని వజ్రాలు అమర్చాలి అనేది కూడా బాబా పైనుండి డైరెక్షన్ ఇచ్చేవారంట సందేశ్ అక్కిల ద్వారా. ఈ రకంగా ప్రతి విషయం యొక్క విస్తారము వివరణ బాబా నుండి మమ్మ తీసుకుంటుండేవారు సందేశ్ అక్కిల్ని ట్రాన్స్లో పంపించి ఆ చిత్రం కోసం. ఇది కూడా మా కోసం భవిష్యత్ సేవ మేము ఎలా చేయాలని ఒక ప్రశిక్షణ మమ్మ నుండి దొరికింది అని. అందుకే రమేష్ భాయ్ కూడా ఏం చేసేవారు, ఆయన ఇక్కడ జాగాలు తీసుకోవాలి మధుబన్లోని లేదా వేరే సెంటర్స్లో పెద్ద పెద్ద సేవల కోసం మెసేజ్ పంపించి సందేశ్ అక్కిల్ వారు అడిగించి నిర్ణయాలు తీసుకునేవారు రమేష్ భాయ్ కూడా. मुझे मातेश्वरी जी से अति प्रेम क्यों रहा, మాతేశ్వరి మమ్మతో నాకెందుకు అతి ప్రేమ ఉండేది అనేది చెప్తున్నారు రమేష్ భాయ్. कई बार जब मैं अपनी मस्ती में मस्त होता हूँ तब अपने आप से उल्टे सीधे प्रश्न पूछता हूँ. ఎన్నోసార్లు నేను నా మస్తీలో నేను ఉన్నప్పుడు నాలో నేను ఉల్టా సుల్టా ప్రశ్నలు प्रश्निंచుకుంటూ ఉంటాను. एक बार ऐसे ही अवस्था में मैंने अपने आप से प्रश्न पूछा, रमेश तुझे बाबा से ज्यादा प्यार है या मम्मा से. ఒకసారి తన మనసులో తను ఇలా ప్రశ్నించుకున్నారంట రమేష్ భాయ్, రమేష్ నీకు బాబా మీద ఎక్కువ ప్రేమయా మమ్మా మీద ఎక్కువ ప్రేమ అని తనను తాను ప్రశ్నించుకున్నారంట. ये प्रश्न हंसी में पूछा था, अंदर से जवाब मिला कि ज्यादा प्यार मम्मा से. ఇది జోక్గా నాలో నేను అనుకున్నాను, కానీ నా మనసులో నుండి జవాబు వచ్చింది ఏంటంటే నీకు ఎక్కువ అంటే నా ప్రేమ ఎక్కువ మమ్మాతో ఉంది అని. जैसे घर में भी छोटे बच्चे से पूछते हैं तुझे मम्मी ज्यादा मीठी लगती या पापा, इसी तरह से ये भी छोटे बच्चों का प्रश्न था. చిన్న పిల్లల్ని అడుగుతారు కదా, మమ్మీ అంటే నీకు ఇష్టమా డాడీ అంటే నీకు ఇష్టమా, అలా చిన్న పిల్లలకు అడిగేలాంటి ప్రశ్న నా మనసులో అలా ఉత్పన్నమైంది. इसका कारण भी कई बार सोचता हूँ तो मालूम पड़ता कि मातेश्वरी जी हमारे साथ 18 मास हमारे लौकिक घर में रही. रोज मोटर में जाना, सेंटर पर रोज मातेश्वरी जी की मुरली सुनना तथा रात को साथ में भोजन करना आदि कई बातों के कारण मातेश्वरी जी से ज्यादा श्रद्धायुक्त प्रेम हो गया. అయితే దీనికి కారణం కూడా మమ్మ పైన అంత ప్రేమ నాకు కలగడానికి కారణం కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే మాతేశ్వరి మమ్మ మాతో పాటే 18 నెలలు మా లౌకిక ఇంటిలో ఉన్నారు, అందుకనే నాకంతా మమ్మ మీద ప్రేమేమో అంటున్నారు రమేష్ భాయ్. అంటే సెంటర్లు చిన్న ఉండేవి కదా అప్పుడు, ఒక్కొక్క గదిలోనే 8 మంది 5-6 మంది అక్కలు కలిసి ఉండాలి. అక్కడే పడుకోవాలి, అక్కడే క్లాసు, అక్కడే వంట, ఒకటి గది లేకపోతే ఇంకా చిన్నది ఇంకో గది వరండా ఏమైనా యాడ్ అవ్వడం, అంతేగాని ఎక్కువ గదులు బాత్రూమ్ ఫెసిలిటీ అవి. అయితే రమేష్ భాయ్ వాళ్ళది సొంత ఇల్లు బాగుండేది, అందుకు మా అమ్మ బాబా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండేవారు అనమాట. అయితే 18 నెలలు కంటిన్యూగా ఉన్నారంట మా అమ్మ. రోజు ఉదయం కారులో తీసుకెళ్ళేవారు రమేష్ భాయ్ సెంటర్కి.
మాతేశ్వరి మమ్మ మురళి అక్కడ వినిపించేవారు. నేను ఉండి మురళి వినేవాడిని. తర్వాత రాత్రి భోజనం అయ్యాక మళ్ళీ తీసుకొని రావడం. రాత్రి భోజనం మమ్మతో కలిసి సెంటర్‌లో తినేవారంట. తర్వాత తీసుకొనొచ్చేవారు మళ్ళీ ఇంటికి కార్‌లో. ఈ కారణంగా ఎక్కువ నాకు లోపల నుండి ఒక ప్రేమ మా అమ్మతో ఏర్పడిపోయింది అని చెప్తున్నారు రమేష్ భాయ్. जब मैं और ज़्यादा सोचता हूँ तो लगता है कि अहो मातेश्वरी जैसे कि अनुपम पुरुषार्थ की प्रतीक थी। ఇంకా ఎక్కువ ఆలోచిస్తే నాకనిపిస్తూ ఉంటుంది. ఓహ్! మాతేశ్వరి అనుపమ పురుషార్థి యొక్క ప్రతీకగా ఉండేవారు. पिताश्री तो परमपिता परमात्मा के भाग्यशाली रथ भगीरथ भागीरथ थे। 60 वर्ष का उनका अनुभवी तन था और खुद भी अपार संपत्ति के स्वामी थे। इसलिए मेरी समझ में उन्हें पहले नंबर का पद पाने के लिए इतना पुरुषार्थ करने की जरूरत ही नहीं थी। यह पद तो उनके लिए स्वाभाविक ही था। मातोश्वरी जब इस यज्ञ में आई, उनकी तो आयु भी छोटी थी, ना उन्हें गृहस्थ व्यवहार का अनुभव था और ना ही पैसे आदि से मददगार बन सके। अर्थात सभी दृष्टि से देखे तो परिस्थितियां उनके लिए विपरीत ही थी और पिताश्री को सभी प्रकार से परिस्थितियां सानुकूल थी। అంటే రమేష్ మే ఆలోచిస్తుంటే అనిపించేదంట పితాశ్రీ బ్రహ్మ బాబా పరంపిత పరమాత్మ యొక్క భాగ్యశాలి రథం భగీరథుడిగా ఉండేవారు. 60 సంవత్సరాల అనుభవం ఉన్న అనుభవి తను కూడా అతంది. ఆయన స్వయం కోటేశ్వరుడు. అపార సంపదకు స్వామిగా ఉండేవారు. అంత సంపద బాబా సేవకి ఇచ్చి కూర్చున్నారు కదా బ్రహ్మ బాబా. అందుకని నాకైతే అర్థమయ్యేది ఏంటంటే అతనికి మొదటి నంబర్ పదవి రావడం కోసం అంత ఎక్కువ పురుషార్థం చేసే అవసరం లేదు. అంత శ్రమ లేదు. ఎందుకంటే అన్ని రకాల అనుకూల పరిస్థితులే బ్రహ్మ బాబా ఎదురుగా. ధనం కూడా సఫలం చేసుకోవడానికి ఉంది. అనుభవము ఉంది అతని జీవితం యొక్క అనుభవము. హ్మ్. మరి పరమాత్మ స్వయంగా ఆయన తనువులో ఉండేవారు. స్వాభావికంగా అతని పదవి గొప్పది కావచ్చు. అయిపోతుంది కూడా. అలాంటి అవకాశాలున్నాయి బాబా చుట్టూ. కానీ మాతేశ్వరి మమ్మ ఎప్పుడైతే యజ్ఞంలో వచ్చారో, ఆమె వయస్సు కూడా చిన్నదే. వయస్సు యొక్క అనుభవం లేదు. అలాగే గృహస్థ వ్యవహారం యొక్క అనుభవం అనేది లేదు. అలాగే ధనం ఏమీ తెచ్చి సహయోగం చేసుకోవడానికి లేదు. అంటే అన్ని రకాలుగా ఎటు చూసిన పరిస్థితులు మమ్మ ఎదురుగా విపరీత పరిస్థితులే ఉండేవి. అలాంటి స్థితిలో వచ్చారు మమ్మ. కానీ పితాశ్రీ బ్రహ్మ బాబాకు అన్ని రకాలుగా పరిస్థితులు సానుకూలంగా ఉండేవి. అంటే ఈ రకంగా ఆలోచిస్తే అటువంటి విపరీత పరిస్థితుల్లో ఉంటూ కూడా మా అమ్మ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళారు పురుషార్థం. ఎంత శ్రమ పడి ఉంటారు అని అంటున్నారు రమేష్ భాయ్. అంటే బ్రహ్మబాబాకైతే ఉన్నత పదవిలోకి వెళ్ళే అవకాశాలు కంప్లీట్‌గా ఉన్నాయి చుట్టూ. కానీ మా అమ్మది అలాంటిది కాదు. అయినా కూడా మా అమ్మ ఎంత గొప్ప పురుషార్థం చేసి ముందుకెళ్లారు. एक बार पूना में हम मातेश्वरी के साथ पानशेन डैम जो टूट गया था और जिसके कारण वहां बहुत नुकसान हुआ था देखने के लिए गए. ఒకసారి పూనాలోని మాతేశ్వరి మమ్మాతూరులోని అక్కడ పాన్షెన్ అనే ఒక డ్యామ్ ఉందంట. అది విరిగి పడిపోయింది. ఆ డ్యామ్ ఆనకట్ట పడిపోయింది. అక్కడ చాలా నష్టం ఏర్పడింది. అది చూడడానికి వెళ్ళారంట. మా అమ్మని తీసుకొని వెళ్ళారంట అక్కడికి అన్నయ్య. వహా తోడా పైదల్ చలన పడ. అక్కడ కొద్దిగా దూరం కారు దిగాక కాలినడకతో నడిచి వెళ్ళాల్సొచ్చిందంట. ఆ ఆనకట్ట పడిన జాగా అక్కడ చూడటానికి. చల్తే చల్తే హమ్ సబ్ ఆగే చలే గయే తో మమ్మ అకేలి పీచే రే గయి. ఆ నడిచి వెళ్ళినప్పుడు మేమందరం ముందుకు నడుచుకొని వెళ్ళిపోయాం. మమ్మ ఒక్కరే వెనక్కి ఉండిపోయారు. हम सब रुक गए मम्मा के लिए और हमने मम्मा से कहा मम्मा आप तो चलने में पीछे रह गई। हमारे साथ कई बार बाबा भी घूमने आते थे परंतु वो इतने वृद्ध होते हुए भी सदा साथ में रहते थे या कई बार हमसे आगे भी चले जाते थे।
అయితే వీళ్ళు చూసుకున్నారు. మమ్మ రాలేదు వెనక్కున్నారని వీళ్ళందరూ ఆగిపోయారంట. ఆగిపోయి రమేష్ భాయ్ మమ్మతో అన్నారంట, "మమ్మ మీరు నడవడంలో వెనకుండిపోయారేంటి? మాతో ఎన్నో సార్లు బ్రహ్మబాబా కూడా ఎక్కడైనా ఇలాగ వచ్చేవారు. తిరగటానికి వెళ్ళేవాళ్ళం బాబాతో. కానీ బాబా అంత వృద్ధుడైనప్పటికీ మా తోడులో ఈక్వల్‌గా నడిచేవారు మాతోని. కొన్ని కొన్ని సార్లు మాకంటే ముందుకు కూడా వెళ్ళిపోయేవారు మమ్మ అంత. బాబా అంత ఫాస్ట్‌గా నడిచేవారు" అని రమేష్ భాయ్ మమ్మతో చెప్పారంట. मम्मा ने हँसते-हँसते कहा, "रमेश जी, बाबा की बात निराली है। वहाँ तो एक तन में 2 आत्माएँ और उनमें भी एक तो परमात्मा और दूसरी उनकी अपनी आत्मा, तो ज़रूर 2 इंजन वाली गाड़ी, 1 इंजन वाली गाड़ी से फास्ट जाएगी ना?" మమ్మ అన్నారంట నవ్వుతూ, "రమేష్ జీ, బాబా యొక్క మాట వేరు. ఎందుకంటే ఒకే తనంలో 2 ఆత్మలున్నారు. అందులో కూడా ఒకరు పరమాత్మ, ఇంకొకరు తన ఆత్మ. 2 ఇంజన్‌లయిపోయాయి గదా! 2 ఇంజన్‌లతో నడిచే గాడికి, ఒక ఇంజన్‌తో నడిచే గాడికి తేడా ఉండదా? ఒక ఇంజన్‌తో నడిచే గాడి కన్నా అది ఫాస్ట్‌గా ఎళ్తది కదా! 2 ఇంజన్‌లుండేది అని అన్నారంట మమ్మ. यहाँ पूना आने के लिए भी देखो रास्ते में 2 इंजन लगाते हैं तो ज़रूर उसमें रहस्य भरा हुआ है. ఇక్కడ పూనా రావడానికి కూడా ట్రైన్‌కి 2 ఇంజన్‌లు పెడతారు గదా! రహస్యం ఉంది గదా! 2 ఇంజన్‌లు ఎందుకు పెడతారనేది. అన్నారంట మమ్మ. बाबा तो ज़रूर आगे जाएँगे क्योंकि हम सब तो एक इंजन वाले हैं। फिर बाबा तो है ही इंजन और हम सब ये डिब्बे तो ज़रूर इंजन आगे ही रहेगा तभी तो डिब्बों को खींच कर ले जाएगा. అయితే మమ్మ అన్నారంట, "బాబా తప్పకుండా ముందుకే నడుస్తారు. ఎందుకంటే మనందరం సింగిల్ ఇంజన్. ఒకే ఇంజన్ వాళ్ళం. బాబా డబల్ ఇంజన్ ఉంది బాబాలో. అందుకని బాబా ఎప్పుడు ముందే నడుస్తారు." ఇంకో విధంగా బాబా ఇంజన్ అయితే మనమందరం డబ్బాలు కదా! నేను గాని, మీరు గాని అందరూ డబ్బాలు. ఇంజన్ ముందు నడవాలి. డబ్బాలు దాని వెనుక ఆకర్షించుకొని, లాక్కొని ఎళ్తది ఇంజన్. అందుకని బాబా ఎప్పుడు ముందే ఉండాలి, ముందే నడుస్తారని అన్నారంట మా అమ్మ. मातेश्वरी जी का ये उत्तर सत्यता पर विशेष रोशनी डालता है और इसी कारण समझिए मुझे ज्यादा प्रेम मम्मा से क्योंकि उन्होंने अपना विश्व महारानी श्री लक्ष्मी का पद बहुत ही पुरुषार्थ से पाया है मातेश्वरी जी इच्छिన ఈ సమాధానం సత్యత యొక్క ప్రకాశం విశేషంగా వేస్తుంది సత్యత ఉంది అనిపించింది ఈ కారణంగానే నాకు ఎక్కువగా మా అమ్మతో ప్రేమ ఉండేది అని చెప్తున్నారు అన్నయ్య. ఎందుకంటే ఆమె తన యొక్క విశ్వ మహారాణి శ్రీ లక్ష్మి పదవిని చాలా పురుషార్థం చేసి పొందారు. अतक संकल्पातीत पुरुषार्थ का चैतन्य रूप हमारी मातेश्वरी जी थी. అలసట లేని పురుషార్థం సంకల్పాతీతంగా ఉండే పురుషార్థం సంకల్పాల పైన విజయం పొంది అలాంటి పురుషార్థం చైతన్య రూపంలో मातेश्वरी मम्मादी ఉండేది చూసాము इसका कारण के उत्तर बहुत है परंतु यहाँ पर कुछ ही बता रहा हूँ అంత తీవ్ర పురుషార్థం అమ్మాది ఉండడానికి కారణం చాలా ఉన్నాయి కానీ కొన్ని నేను మీకు ఇక్కడ వివరిస్తున్నాను అని చెప్తున్నారు రమేష్ భాయ్ ఒకటి एक कारण ये था कि मम्मा कभी ज्ञान के बारे में अपना ही चिंतन मंथन और तर्क वितर्क नहीं करती थी अर्थात जितना वो जानती थी उतना ही दूसरों को बताती थी ఒక కారణం ఏంటంటే మమ్మ అంత తీవ్ర పురుషార్థం సంకల్పాతీత పురుషార్థం చేయటానికి కారణం మమ్మ ఎప్పుడు జ్ఞానము విషయంలో తన సొంత చింతన మంతన చేసేవారు కాదంట. తన ఇష్టం వచ్చినట్టు తన తర్క వితర్కంలోకి వెళ్ళేవారు కాదు జ్ఞానం యొక్క పాయింట్స్‌లో. అంటే ఆమెకి ఎంతైతే తెలుసో అంతే ఇతరులకి వినిపించేవారు. ज्ञान की कई ऐसी बातें जो परमात्मा ने अभी तक स्पष्ट नहीं बताई होगी तो उनके बारे में हम तर्क वितर्क करते कि ऐसा होगा या वैसा होगा अर्थात हम अपनी मत को ईश्वरी मत में मिलाने की चेष्टा करते हैं జ్ఞానం యొక్క ఎన్నో పాయింట్స్ పరమాత్మ ఇప్పటి వరకు స్పష్టం చెయ్యనివి ఉన్నాయి వాటి కోసం ఆలోచిస్తే మనం ఎంతో తర్క వితర్కం చేస్తూ ఉంటాము
ఇలా ఉండొచ్చేమో ఈ పాయింట్ యొక్క రహస్యం. అలా ఉండొచ్చేమో, నేను ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నానని మన మతము ఈశ్వరీయ మతంలో కలిపేటటువంటి, మిక్స్ చేసేటటువంటి చేష్ట చేస్తూ ఉంటాం మనమైతే. उदाहरणार्थ मैंने सन 1962 में मधुबन में मातेश्वरी जी से प्रश्न पूछा था कि मम्मा ये सब संदेश ये कहाँ जाती అంటే మమ్మ మాత్రం అలాంటి తర్క వితర్కం ఉండేది కాదు మమ్మది. తన మతం కలిపేవారు కాదు ఈశ్వరీయ మతంలో. ఉదాహరణకు ఒకసారి నేను 1962లో మధుబన్‌లో మాతేశ్వరిజీని ఒక ప్రశ్న అడిగాను అంటున్నారు అన్నయ్య ఏమని, మమ్మ ఈ సందేశ అక్కీలందరికీ అందరూ ఎక్కడికి వెళ్తుంటారు ట్రాన్స్‌లో వెళ్ళినప్పుడు? उस समय उनकी आत्मा शरीर में होती है या कहीं और स्थान पर होती है? ట్రాన్స్‌లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఆత్మ వాళ్ళ శరీరంలోనే ఉంటదా? లేకపోతే వేరే జాగాకెళ్ళిపోతూ ఉంటదా? అని అడిగారంట అన్నయ్య. మమ్మా ने फौरन कहा था कि इस बात पर अब तक बाबा ने रोशनी नहीं डाली. వెంటనే మమ్మ సమాధానం ఇచ్చారంట, ఈ విషయాల కోసం బాబా ఇప్పటి వరకు వివరించలేదు, ప్రకాశం వేయలేదు. కాబట్టి ఆ విషయాలు మనం ఆలోచించాల్సినవి కాదు అని చెప్పారంట మమ్మ. హమ్‌నే పునః కహా ఆప్‌నే విచార్ తో కియా హోగా నా అయితే తర్వాత మళ్ళీ అన్నీ అన్నారంట, బాబా చెప్పకపోయినా మీరు దీనికోసం ఏమైనా ఆలోచించి ఉండొచ్చు కదా! సాక్షాత్కారాల పార్ట్ ఏంటనేది. ఆప్‌కా విచార్ క్యా कहता है? మీరు మీ ఆలోచనలో ఏమనిపిస్తుంది అని అడిగారంట. तब मम्मा ने कहा हम तो विद्यार्थी हैं और पढ़ते हैं इसलिए जितना पढ़ाई शिक्षक ने पढ़ाई है उतना ही सोचते हैं. అయితే మమ్మ అన్నారంట, నేను విద్యార్థిని, చదువుకుంటున్నాను. అందువలన శిక్షకుడు, టీచరు ఎంత చదివించారో అంతే ఆలోచిస్తాను. నేను అంతకన్నా ఇంకెక్కువ వేరే విషయాలకు వెళ్ళను అన్నారంట మమ్మ. जबकि पढ़ाने वाला सामने सम्मुख बैठा तो क्यों नहीं उनसे पूछ लेते? मैं जो भी अपनी मत सुनाऊंगी वो मन मत हो जाएगी क्योंकि उसके लिए ईश्वरी मत क्या है वो मालूम नहीं. చదివించేవారు బాబాయే మన సమ్ముఖంగా ఉన్నారు కదా! అతన్ని కలిసి నువ్వు ఎందుకు ఈ ప్రశ్న అడగకూడదు? నేను నా సొంత మతం కలిపి చెప్పాననుకో, అది మన్మతం అయిపోతది. నా ఆలోచనలు నేను కలిపితే. ఎందుకంటే, ఈ ట్రాన్స్ పాత్ర కోసం ఈశ్వరీయ మతం ఏంటనేది మనకి తెలీదు కూడా క్లియర్‌గా. అది బాబా చెప్పాలి. బాబాని నువ్వు అడగొచ్చు కదా! డైరెక్ట్‌గా. నేను నా ఆలోచనలు ఇందులో కలపకూడదు అన్నారంట మమ్మ. रात को ही आप बाबा से ये प्रश्न पूछना. रात्रि क्लास में बाप दादा ने वो रहस्य खोला जो आज सबको मालूम है. ज्ञान का अर्थ है अपनी शक्ति और आशक्ति दोनों का ज्ञान. मम्मा के पास दोनों बातों का पूर्ण ज्ञान था इसलिए वो पुरुषार्थ में सबसे आगे निकले. రాత్రికి నువ్వు బాబాని అడిగి ప్రశ్న అన్నారంట మమ్మ. ఆ వెంటనే ఆ రోజు రాత్రి క్లాస్‌లో బాప్ దాదా ఈ రహస్యం తెరిచి వినిపించారంట. ట్రాన్స్ అంటే ఏంటనేది, సందేశం అంటే ఎక్కడికెళ్తుంటారు ఇవన్నీ. బాబా చెప్తున్నారు జ్ఞానం యొక్క అర్థం అంటే శక్తి, అశక్తి. శక్తి, అశక్తి రెండింటి యొక్క జ్ఞానం. మా దగ్గర ఈ 2 విషయాల యొక్క పూర్తి జ్ఞానం ఉండేది. అందుకే ఆమె పురుషార్థంలో అందరికన్నా ముందుకి వెళ్ళిపోయారు అని రమేష్ భాయ్ చెప్తూ ఉన్నారు. రెండో కారణం మమ్మ ముందుకెళ్ళిపోవడానికి, मम्मा के तीव्र पुरुषार्थ का दूसरा कारण ये है कि मम्मा में दृढ़ संकल्प शक्ति थी. మమ్మ తీవ్ర పురుషార్థానికి రెండో కారణం మమ్మలో దృఢ సంకల్పం యొక్క శక్తి ఉండేది. సంకల్ప శక్తి కా మాప్ కర్నా ముష్కిల్ పరంతు కమ్ జ్యాదా చేసి సక్తే. సంకల్ప శక్తిని మనం సైజు కొలవడం అనేది కష్టం. దాన్ని అంచనా కట్టడం కష్టం. కానీ అంటే తక్కువ, ఎక్కువగా అటు ఇటుగా మనం అంచనా కట్టొచ్చు గానీ, సంకల్ప శక్తిని మనం అంచనా కట్టలేం. मम्मा ने जो एक बार निश्चय किया, वो हमेशा करके ही रहती थी. एक बार क्या हुआ कि कानपुर के अनन्य बहन-भाइयों ने मम्मा को निमंत्रण देने के लिए बहुत ही मीठे प्यार भरे गीत टेप करके मुंबई में भेजे. మమ్మలో ఒకసారి ఏదైనా ఇది నేనిలా ఉండాలి, ఇది ఇలా చెయ్యాలి అని నిశ్చయము చేసుకున్నారు అంటే, అది ఎప్పటికీ చేసే తీరేవారు మమ్మ. అదే మాట పైన నిలబడి ఉండేవారంట మమ్మ.
దానికి ఉదాహరణ ఒక సంఘటన చెప్తున్నారు అన్నయ్య. ఒకసారి ఏమైందంటే, కాన్పూర్‌లో ఉన్న అనన్యమైన కొంతమంది అన్నయ్యలు, అక్కయ్యలు ముంబైలో ఉన్నటువంటి మమ్మాకు ఇన్విటేషన్ పంపించారు. కాన్పూర్ రమ్మని అక్కడి నుండి నిమంత్రణ ఇవ్వడం కోసం చాలా మధురమైన, ప్రేమతో నిండిన పాట క్యాసెట్‌లో రికార్డ్ చేసి ముంబైకి పంపించారంట కాన్పూర్ నుండి. మమ్మాని ఆహ్వానిస్తూ కాన్పూర్ రండి అని దానికోసం ఒక పాట తయారు చేసి రికార్డ్ చేసి పంపించారంట. गीतों में दर्द भी था और उसी कारण सब सुनने वालों को उन गीतों ने घायल किया और सबके आंखों से पानी बहने लगा. ఆ పాటలలో ఒక బాధ కూడా నిండి ఉన్న భావాలు ఉండేవంట. అందుకని ఆ వినే వాళ్ళకి ఆ పాట వింటూ మనసుకి దెబ్బ తగిలిందా అన్నట్టు అందరి కంటిలో నుండి ఒక కన్నీళ్లు రావడం మొదలైందంట పాట వింటూ వింటూ. मम्मा की आंखों में भी पानी भर आया, परंतु मम्मा ने कहा कि ये बूंद आंखों से बाहर नहीं आएगी. అప్పుడు మమ్మ కంటి నుండి కూడా నీళ్లు నిండి వచ్చాయంట పాట వింటూ. కానీ మమ్మ చెప్పారంట, నా కంటి నుండి ఈ బిందువులు, నీటి బిందువులు కిందకు పడవు, బయటకు రావు కంటి నుండి అన్నారంట మమ్మ. इतनी प्यार भरी आवाज को सुनकर भी आंसू जल बूंद बनकर आंखों से बाहर तक नहीं आया. ఇంత ప్రేమతో నిండినటువంటి స్వరము ఆ పాటలో వింటూ కూడా అశ్రు జలాలు, బిందువులు కంటి నుండి బయటకు రాలేదంట మమ్మ కంటి నుండి. మమ్మ కంటిలో కూడా నీళ్లు తిరిగాయి కానీ బయటకు రాలేదంట. वो बूंद अपने आप आंखों के अंदर ही छिप गई. ఆ నీళ్లు కంటిలో తిరిగిన నీళ్లు వాటికవే మళ్ళీ కంటిలోనే దాగిపోయాయి, ఇమిడిపోయాయి బయటకు పడకుండా. हमने मम्मा से पूछा आपकी आंखों से क्यों नहीं आंसू बाहर आए. అయితే రమేష్ భాయ్ అడిగారంట, మమ్మ మీ కంటిలో కూడా నీళ్లు తిరిగాయి కానీ ఎందుకు బయటకు రాలేదు కంటి నుండి నీళ్లు అని అడిగారంట. मम्मा ने तब अपने पुरुषार्थ का शब्द चित्र दिखाया. मम्मा ने कहा कि यज्ञ की शुरुआत थी. कराची में बाबा अलग क्लिफ्टन पर रहते थे और मम्मा और अन्य यज्ञवत स्थान अलग स्थान पर रहते थे. అప్పుడు దానికి ఒక పురుషార్థం యొక్క కథ చెప్పారంట మమ్మ. కంటి నుండి నీళ్ళు ఎందుకు బయటకు రాలేదు అంటే మమ్మ చెప్పారంట, యజ్ఞం యొక్క ప్రారంభం ఆదిలో కరాచీలో బాబా వేరే భవనంలో ఉండేవారు. మమ్మ మరియు ఇతర యజ్ఞవత్సలు కలిసి వేరే స్థానంలో ఉండేవారు. रात को अचानक बाबा की याद आई और मम्मा की आंखों से सारी रात आंसू जल बहता रहा. అనుకోకుండా రాత్రి అకస్మాత్తుగా బాబా గుర్తొచ్చేసారు మమ్మకు. మమ్మ కంటి నుండి రాత్రంతా అశ్రుజలం, కన్నీరు ప్రవహిస్తూ ఉందంట బాబా జ్ఞాపకంలో. आंखों से इतना अश्रुजल बहा कि मम्मा का तकिया भीग गया. మమ్మ వేసుకొని ఉన్న తలగడ తడిచిపోయిందంట. అంత కన్నీరు వచ్చాయంట బాబాను తలుచుకుంటూ. बाद में बाबा को मालूम पड़ा तो बाबा ने मम्मा को एकांत में समझाया कि बच्चे आज के बाद कभी रोना नहीं है. ఆ తర్వాత బాబాకి అది తెలిసిందంట, మమ్మ కంటి నుండి ఇంత కన్నీరు వచ్చాయి బాబాను గుర్తు చేసుకొని అని. అప్పుడు బాబా పర్సనల్గా మమ్మని పిలిచి చెప్పారంట, ఏకాంతంగా కూర్చోపెట్టి చెప్పారంట, బచ్చి ఈ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు నువ్వు ఏడవకూడదు అన్నారంట బాబా. मम्मा ने कहा उसी दिन से मैंने बाबा से वायदा किया है कि मेरे आंखों से एक भी बूंद आंसू नहीं गिरेगा. మమ్మ అన్నారంట, ఆ రోజు ఇలా జరిగిందని రమేష్ భాయ్కి చెప్తూ మమ్మ అన్నారంట, ఆ రోజు బాబా నాకు ఎప్పుడైతే ఇలా చెప్పారో ఆ రోజు నుండి నేను బాబాతో వాగ్దానం చేశాను, నా కంటి నుండి ఒక్క బిందువు కూడా, కన్నీటి బిందువు ఈ రోజు నుండి బయటకు నేను కార్చను అని నేను వాగ్దానం చేశాను బాబాతో. తబ్ సే ఆజ్ తక్ మై ఇస్ బాత్ మే నాపాస్ నహీ హుయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నా కంటి నుండి కన్నీటి బిందువు కిందకు కారలేదు, ఫెయిల్ అవ్వలేదు నేను ఈ విషయంలో అని చెప్పారంట మమ్మ. ఇసి కారణ్ ఆజ్ మైనే
जब कानपुर के गीत सुने तब आपको बताया कि ये जल आंखों से बाहर नहीं निकलेगा. అందుకనే కాన్పూర్ వాళ్ళు పంపించిన ఈ పాట వింటున్న సమయంలోనే నేనైతే మీకు చెప్పేసాను కదా, నా కంటి నుండి మాత్రం ఈ అశ్రుజలం కిందకి కారదు అని అని అన్నారంట మమ్మ. मम्मा से हमने एक बार पूछा था कि मम्मा बचपन में आपने अपने भविष्य के बारे में कुछ तो सोचा होगा అంటే ఈ విధంగా కన్నీరు వస్తున్నా కూడా మమ్మ ఎంత కంట్రోల్ పెట్టుకొని లోపలికి ఇముడ్చుకున్నారంట. ఆ పాట వింటూ ఆనంద బాష్పాలు వస్తున్నా. అంటే తను చేసిన ప్రతిజ్ఞ పైన తను అలా నిలబడి ఉన్నారనమాట. మమ్మతో ఒకసారి అడిగారంట రమేష్ భాయ్, "మమ్మ, బాల్యంలో మీరు మీ భవిష్యత్తు కోసం ఏమైనా ఆలోచించి ఉంటారేమో కదా! అప్ క్యా బననా చాహతీ థీ? నేను పెద్దయితే ఇలా అవుతాను, అలా అవుతానని మీరేమైనా ఆలోచించుకున్నారా మీ చిన్నప్పుడు? మీరేమవ్వాలి అనుకునేవారు చిన్నప్పుడు?" అని అడిగారంట రమేష్ భాయ్. मम्मा ने कहा, उस समय तो भक्ति मार्ग की कल्पना थी, मैं सोचती थी कि मीरा आदि का गायन अभी तक सब करते तो मैं भी ऐसा कर्तव्य करके जाऊं जो सारी दुनिया मुझे याद करे. देखिए सचमुच मम्मा ने अपने बचपन के संकल्प को सिद्ध कर दिखाया. అయితే అప్పుడు మమ్మ చెప్పారంట, నాకు భక్తి మార్గం యొక్క కల్పన ఉండేది. నేను ఆలోచించేదాన్ని మీరా మొదలైన వారికెంత గాయనం జరుగుతుంది. అందరూ మహిమ చేస్తారు మీరాకు. నేను కూడా అలాంటి కర్తవ్యం ఏదైనా చేసి వెళ్ళాలి. మొత్తం ప్రపంచం నన్ను గుర్తు చేసుకోవాలి. హ్మ్. మొత్తం ప్రపంచం నన్ను గుర్తు చేసుకోవాలి. గాయనం చేయాలి. అలాంటి చరిత్ర తయారు చేసుకొని వెళ్ళాలి అని నా లక్ష్యం. అలా ఉండేది చిన్నప్పటి నుండి అన్నారంట మా అమ్మ. చూడండి నిజంగా మా అమ్మ తన బాల్యంలో ఉన్న సంకల్పాన్ని నిరూపించి చూపించారు. అలాంటి జీవితాన్ని తయారు చేసుకొని చూపించారు. ఇంకా మూడో కారణం మా అమ్మ ముందుకెళ్ళిపోవడానికి. तीसरी बात ये है, मातेश्वरी जी के पास तर्क करने की बहुत ही जबरदस्त शक्ति थी. మాతేశ్వరి జీ దగ్గర తర్కము చేసే जबरदस्त शक्ति ఉండేది. सामने वाले को 2 सेकंड में शांत करना ये गुण मम्मा के पास. ఎదురుగా ఉండే వాళ్ళకి తన మాటలు, తనిచ్చే సమాధానంతో 2 సెకండ్స్‌లోనే శాంతి చేసేసేవారు ఎదుటి వాళ్ళ ఆలోచనలను. ఆ గుణం మమ్మలో ఉండేది. అటువంటి ఆన్సర్స్ ఇచ్చేవారు మమ్మ ఎవరైనా అడిగే ప్రశ్నలకి. हमने एक बार अपने लौकिक घर में मुंबई के एक संसारिक गीता पाठशाला के बहुत से शास्त्र पढ़े लिखे मित्रों को मम्मा से मिलाने के लिए बुलाया. ఒకసారి జరిగిన విషయం చెప్తున్నారు రమేష్ భాయ్. మా లౌకిక ఇంటిలో, రమేష్ భాయ్ వాళ్ళ లౌకిక ఇంటిలో ముంబైలో రమేష్ భాయ్ బాబా దగ్గర రాకముందు గీత పాఠం వినేవారు వెళ్ళి. సత్సంగాలు వెళ్తుండేవారు. ఆ గీత పాఠశాల వాళ్ళు ఉంటారు కదా! ఎవరైతే శాస్త్రాలు బాగా చదివి, రాసి, శాస్త్ర జ్ఞానం ఉన్న మిత్రులు అటువంటి కొంతమందిని మా అమ్మతో కల్పించటానికి నేను మా ఇంటికి పిలిచాను వాళ్ళని అని చెప్తున్నారు రమేష్ భాయ్. मेरे मन में प्रश्न था कि मम्मा ने तो शास्त्र नहीं पढ़े, फिर कैसे उन्हें ज्ञान से संतुष्ट करेंगे. అయితే రమేష్ భాయ్ మనసులో అయితే ప్రశ్న ఉందంట. మా అమ్మ ఏమి శాస్త్రాలు చదువుకోలేదు కదా! ఇప్పుడు వీళ్ళందరూ శాస్త్రాలు చదివి ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ ఎలాగా సంతుష్టపరుస్తారు జ్ఞానంతోని మా అమ్మ అని ఒక ప్రశ్న వచ్చిందంట రమేష్ భాయ్ మనసులో. పहला ప్రశ్న యహీ నికలా కి క్యా ఆప్ ఇస్ గీతా కో झूठी గీతా कहती है. అయితే వాళ్ళు కలిసినప్పుడు మొదటి ప్రశ్న మా అమ్మతో ఇదే అడిగారంట. అయితే ఏంటి మీరు ఇప్పటి వరకు సమాజంలో ఉన్న గీత అసత్యమైన గీత అంటారా? అని అడిగారంట వాళ్ళు. మా అమ్మని తురంత్ ही कहा आप प्राप्ति को देखो. అయితే మా అమ్మ వెంటనే చెప్పారంట, ప్రాప్తిని చూసి మాట్లాడండి. पांडवों ने ये गीता सुनकर क्या प्राप्ति की? गीता समाज के लिए थी परंतु समाज कलयुगी बन गया. पांडव हिमालय चले गए, यादव युद्ध स्थल में खत्म हो गए, कौरव तो कुरुक्षेत्र के युद्ध में खत्म हो गए. इतना ज्ञान इतना ऊंचा होते हुए भी क्यों समाज में विकृति पैदा हुई? और यहाँ अब परमात्मा कहते हैं कि मैं सत्य की स्थापना गीता ज्ञान सुनाकर करता हूँ, अर्थात गीता से विश्व परिवर्तन
करता हूं। तो बोलो, जिस गीता से विश्व परिवर्तन हुआ उसको सच्चा माने, या जिससे समाज में विकृति पैदा हुई उसको सच्चा माने? इसमें अंधश्रद्धा की बात ही नहीं है, सत्यता की बात ही है। आप लोग पढ़े लिखे तो जरूर अंधश्रद्धा से परे जाकर सत्यता के बारे में निष्पक्ष होकर सोचिए। यह सुनकर एक ने दूसरे को कहा, कान में कहा कि अरे, इन्होंने प्राप्ति की बात को लेकर हम सबका मुंह बंद कर दिया। सचमुच बाद में चर्चा का रूप ही बदल गया। అయితే వాళ్ళు ఈ ప్రశ్న అడగగానే గీత అసత్యం అంటారా మేము చదివే గీత అని వాళ్ళని అడిగారు. వెంటనే మా అమ్మ అన్నారంట, ప్రాప్తి చూసి ఆలోచించండి. పాండవులు గీత విని ఏం ప్రాప్తి పొందారు? హిమాలయాల్లో వెళ్ళిపోయారని చూపించారు కదా, అదే ప్రాప్తి. కరిగిపోయారు. మరి యాదవులు యాదవ యుద్ధ స్థలంలోనే సమాప్తి అయిపోయారు. కౌరవులు కురుక్షేత్ర యుద్ధంలో సమాప్తి అయిపోయారు. ఈ జ్ఞానం గీత అనేది సమాజం కోసం జ్ఞానం ఇచ్చారన్నారు భగవంతుడు. మరి సమాజము కలియుగం వైపు వెళ్ళిపోయింది, కలియుగిగా అయిపోయింది. ఇంత ఉన్నత జ్ఞానం అయి కూడా గీత, దాని ద్వారా ఎందుకు సమాజంలో వికృతి పెరుగుతూ వచ్చింది, వికృతి ఉత్పన్నమైంది అని, అంటే చెడు కృతులు ఎందుకు పెరిగాయి అని అడిగారంట మా అమ్మ వాళ్ళని. మరియు ఇక్కడైతే పరమాత్మ చెప్తున్నారు, నేను సత్యుగ స్థాపన గీతా జ్ఞానం వినిపించి చేస్తున్నాను. అంటే గీతా జ్ఞానం ద్వారా విశ్వ పరివర్తన చేస్తున్నాను అని పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. మరి చెప్పండి, ఏ గీత ద్వారా విశ్వ పరివర్తన జరిగిందో దానిని సత్యమని ఒప్పుకోవాలా? లేదా ఏ గీత చదివినా సమాజంలో చెడు కృతులే ఉత్పన్నమవుతూ పెరుగుతూ వచ్చాయో అది సత్యమైన గీత అనాలా? మీరు అంధశ్రద్ధతో మాట్లాడకండి, బ్లైండ్గా మాట్లాడకండి. సత్యతేక విషయం తీసుకోండి. మీరు చదువుకొని ఉన్నవాళ్ళు కదా, జ్ఞానం ఉన్నవాళ్ళు, తప్పకుండా అంధశ్రద్ధ నుండి అతీతంగా గుడి నమ్మకం నుండి అతీతమై సత్యత పట్ల నిష్పక్షంగా ఉండి ఆలోచించండి. ఏది రైట్, ఏది సత్యం గీత అనేది అని అన్నారంట మా అమ్మ. వెంటనే వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇంకా ఒకరి చెవిలో ఒకరు చెప్పుకున్నారంట. ఈమె ప్రాప్తి విషయం మన ఎదురుగా పెట్టి మనందరు నోరు మూసేశారు. నిజంగా వాళ్ళు మాట్లాడే చర్చ అంతా మారిపోయిందంట తర్వాత ఇంకా మా అమ్మతో. అంటే శాస్త్రజ్ఞానం లేనప్పటికీ ఎంత, అంటే మా అమ్మలో ఉన్న తర్క అంటే మాట్లాడే విధానం, ఎవరైనా అడిగిన ప్రశ్నకు లాజికల్గా ఆలోచించడం, సమాధానం ఇవ్వడం, వాళ్ళు దానికి సాటిస్ఫై అయిపోయేవారు, ఎదురుగా ఉండేవాళ్ళు. అలా చెప్పేవారు సమాధానం అని చెప్తున్నాను. తర్వాత 4వ పాయింట్, మమ్మ ముందుకెళ్ళడానికి కారణం, मातेश्वरी जी ने अपने पद और जिम्मेवारी को अंत तक निभाया. मातेश्वरी मम्मा తన పదవి తన బాధ్యత చివరి వరకు నిభాయించారు. थी तो वो एक कन्या, परंतु जिस क्षण उनको मम्मा का पद या तख्त मिला उसी क्षण के बाद वे उस तख्त या आसन से कभी नीचे नहीं उतरी. ఆమె చూడడానికి ఒక కన్య ఉండేవారు, ఒక కన్యగా చిన్న వయసులో ఉండేది మమ్మది. కానీ ఏ క్షణంలో ఆమెకు బాబా మమ్మ అనే పదవి, యజ్ఞమాత అని ఆ సింహాసనం బాబా నుండి దొరికిందో ఆ క్షణం తర్వాత నుండి ఆ సింహాసనము, ఆ ఆసనం నుండి ఎప్పుడూ ఆమె కిందకు దిగలేదు. జగజ్జనని అని, మమ్మ అని, యజ్ఞ మాత అని ఈ పదవి నుండి కిందకి దిగలేదు. सदा उन्होंने सर्व के प्रति माँ की शुभ दृष्टि रखी. सदा आमे अंदर पटला तल्ली अने शुभ दृष्टि पेट्टुकुनि चूपिंचारु. हम बच्चों को भी बाबा ने पद तख्त या आसन दिया है कि आपस में भाई भाई की या भाई बहन की दृष्टि वृत्ति रखो. మమ్మకి నువ్వు జగదంబాయి ఉండని పదవి ఇచ్చారు కదా, మనకి కూడా బాబా పదవి ఇచ్చారు. ఏంటి? సింహాసనం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు. ఏంటి? పరస్పరం సోదరులు మీరు.
సోదరి సోదరులు ఇదే దృష్టి వృత్తి పెట్టుకొని ఉండండి పరస్పరం అనే ఒక బాధ్యత పదవి ఇచ్చారు బాబా మనకి कि हम सदैव दृष्टि या वृत्ति रख पाते हैं नहीं तो इसका कारण ये है कि हम अपने पद को घड़ी घड़ी छोड़ देते हैं మరి మన దృష్టి మన వృత్తి ఎలా ఉంచుకోవాలి బాబా మనకి మన పదవి మన బాధ్యత మనకి ఇచ్చాక సదా అదే దృష్టి అదే వృత్తి ఉంచుకోగలుగుతున్నాం మనం సోదర దృష్టి సోదర సోదరి దృష్టి ఇది మన బాధ్యత అని తెలిసిన అలా ఉండడం లేదు కదా కానీ మా అమ్మ నేను మాత జగత్ మాత యజ్ఞ మాత అని తెలిసిన తర్వాత ఆ పదవి నుండి దిగలేదు మనమైతే గడి గడికు వదిలేస్తున్నట్టే కదా మన పదవిని ఆత్మ దృష్టి సోదర దృష్టి అనే పదవిని విడిచిపెట్టేస్తున్నట్టే మనం అలా ఉండట్లేదు అంటే కానీ మా అమ్మ తన పదవిని వదలలేదు తన బాధ్యతల్ని వదలలేదు అదే స్మృతిలో ఉండి సంభాలించారు దాన్ని అందుకే ఆమె ముందుకు వెళ్ళిపోయారు मातेश्वरी जी से सब संतुष्ट थे और मातेश्वरी जी भी सभी से संतुष्ट थे మాతేశ్వరి మమ్మ ద్వారా అందరూ సంతుష్టులుగా ఉండేవారు మరియు ఆమె కూడా అందరి నుండి సంతుష్టంగా ఉండేవారు मातेश्वरी जी किसी के भाव स्वभाव के प्रभाव में नहीं आती थी మమ్మ ఎవరి భావ స్వభావాల యొక్క ప్రభావంలోకి వచ్చేవారు కాదు सबको प्रेम से जीतती थी అందరినీ ప్రేమతో జయించుకునేవారు इसलिए कोई उनको పరాయ नहीं समझता था అందుకే ఎవరు కూడా మమ్మ అంటే పరాయ అని అనుకునేవారు కాదు ईश्वरीय ज्ञान की नई बातों को ना मानने वाले भी मातेश्वरी जी के व्यक्तित्व की महिमा करते थे उन्हें सभी अपनी मां समझते थे ఈశ్వరీయ జ్ఞానం యొక్క కొత్త విషయాలు తెలుసుకోని వాళ్ళు కూడా ఈ జ్ఞానం విని ఉన్నవారు కాదు జ్ఞానం తెలీదు అలాంటి వారు కూడా మాతేశ్వరిజీ మమ్మ యొక్క వ్యక్తిత్వాన్ని పర్సనాలిటీని చూసి మహిమ చేసేవారు అటువంటి వారు కూడా అందరూ మా తల్లి అని భావించేవారు మా అమ్మని చూసి ఆ ఫీలింగ్ వాళ్ళలో కూడా కలిగేది అని రమేష్ భాయ్ తన అనుభవాలు వినిపించారు రేపు బృజ్మోహన్ భాయ్ చెప్పే అనుభవాలు వింటాం మనం అచ్చా ఓం శాంతి